హలో గాయ్స్! మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుంటున్నాం కదా! ఓకే. ఒక పాయింట్స్ చెప్తాము. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మన తెలుగు హిందీకి హవా. హిందీ ఎందుకు హవా అని అంటున్నా. హిందీ, ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళకే ఎక్కువ ఆపర్చునిటీస్ ఇచ్చారట. తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇయ్యలేరంట. బిగ్ బాస్ టీమ్ వాళ్ళు, ఎండమాల్ షాల్ టీమ్ వాళ్ళు బిగ్ బాస్‌కి ఎందుకు తెలుగు టీమ్ వాళ్ళు లేరా? తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తే ఏం పోతుంది మీకు? కన్నడ వాళ్ళు, హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళే కావాలా మీకు? తెలుగు వాళ్ళు అవసరం లేదా అని నేను మాట్లాడుతున్నాను. 100% నేను ఆ విషయానికి క్వశ్చన్ వేయాల్సి వస్తుంది, క్వశ్చన్ వేస్తాను, అదైతే పక్కా. ఓకే. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానో తెలుసుకోవాలంటే నా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఏమైంది ఆడ గ్రూప్ డిస్కషన్లో, ఏమైంది, ఎందుకు తెలుగు మాట్లాడిన వాళ్ళని కేర్లెస్గా చూశారో మీరు ఇవన్నీ తెలుసుకోవాలంటే నా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు అంతా అర్థమవుతుంది. ఎందుకు తెలుగు మాట్లాడిన వాళ్ళని కేర్లెస్గా చూశారో మనం మాట్లాడుకుందాం. హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. హిందీ ఎందుకు ఇందుకు ఫస్ట్ ఎందుకు అందాల్సిందంటే, డే 1 గురించి నేను ఆల్రెడీ గ్రూప్ డిస్కషన్లో ఏం జరిగిందో నేను చెప్పాను. డే 2 గురించి కొంచెం నాకు వర్క్ ఉండడం వల్ల నేను డిలే అవుతున్నాయి వీడియోలు. ప్లీజ్ ఏమనుకోకండి, చూడండి. నేను ఇంకా చెప్పడానికి ట్రై చేస్తాను, ఇంకా మంచి వీడియోలు తీయడానికి ట్రై చేశాను. డిలే అవుతుంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది ఒక్కటి యాక్సెప్ట్ చేయండి. సరే, డే 2 డే 3 డిస్కషన్ గురించి మాట్లాడదాం. గ్రూప్ డిస్కషన్స్ గురించి మాట్లాడదాం. అగ్ని పరీక్ష పోయిన వాళ్ళు డే 2 డే 3 వాళ్ళకు అయితే హిందీ మాట్లాడిన వాళ్ళకు, ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళకు లాంగ్వేజ్ ఓకే. అక్కడ ఉన్న వాళ్ళకు తెలుగు రాదు. తెలుగు రాదంటే అంటే తెలుగు వాళ్ళు ఆపర్చునిటీస్ ఇస్తే, అంటే తెలుగు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మన తెలుగు వాళ్ళని ఆపర్చునిటీస్ ఇచ్చి కొంతమంది రివ్యూవర్స్ అయినా, కొంతమంది తెలుగు వాళ్ళైనా, కొంచెం బాగా తెలివి ఉన్న వాళ్ళనైనా తీసుకొని వాళ్ళు ఆపర్చునిటీస్ కోసం అంటే ఆడ తెలుగు మాట్లాడే వాళ్ళకు తెలుగు టీంని పెట్టాలబ్బా. ఏమవుతుంది హిందీ మాట్లాడే వాళ్ళకి హిందీ టీం ఉన్నట్టు, అంటే హిందీ ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చినట్టు తెలుగు మాట్లాడిన వాళ్ళకి కూడా తెలుగు ఆపర్చునిటీస్ అయిపోతాయి కదా అని నా ఒపీనియన్. నిజం చెప్తున్నా. నేనేమైనా తప్పు అనిపిస్తే మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఓకే. ఎందుకు అమ్మాట మాట్లాడుతున్నా నేను చెప్తాను. అక్కడ గ్రూప్ డిస్కషన్ జరిగాయి. నిన్న గ్రూప్ డిస్కషన్ జరిగినప్పుడు అక్కడ ఏమైందంటే, మన తెలుగు మాట్లాడుతున్నప్పుడేమో వాళ్ళేమో సెల్ఫ్ ఇంట్రడక్షన్ జరుగుతుంటాయి కదా. సెల్ఫ్ ఇంట్రడక్షన్ జరుగుతున్నప్పుడు తెలుగు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని కేర్లెస్గా, సరే వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు ఫోన్ చూసుకుంటా అరే సరే అని వాళ్ళు అంటున్నట్ట. అదే హిందీ ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళకు ఓకే, వాళ్ళు అప్పుడేమో చాలా మంచిగా నీట్గా చాలా మంచిగా అని వాళ్ళతో చాలా మంచిగా మాట్లాడారంట. ఇది ఎంతవరకు కరెక్ట్? మన స్టార్ మా వాళ్ళైనా ఏదైనా మన తెలుగు వాళ్ళమే కదా చూస్తున్నాము. కన్నడ వాళ్ళకు మనమే ఆపర్చునిటీస్ ఇచ్చి, అదే హిందీ వాళ్ళకు మనమే ఆపర్చునిటీస్ ఇచ్చి, తమిళ్ వాళ్ళకి ఇచ్చి, బెంగాలీ వాళ్ళకి ఇచ్చి, అందరికి మనమే ఆపర్చునిటీస్. అదే మన తెలుగు వాళ్ళు వేరే స్టేట్ పోతే మనకు ఎవరు ఆపర్చునిటీస్ ఇస్తారు? ప్లీజ్ నాకు ఈ విషయం అయితే చెప్పండి క్లారిటీగా. ఎవరు ఇస్తారండి మనకి ఎవరు ఆపర్చునిటీస్ ఇయ్యరు. మన వాళ్ళు మనకి ఇయ్యరు, వేరే వాళ్ళు మనకి ఎందుకు ఇస్తారు? నేను ఇదైతే చెప్పగలుగుతాను. అది ఏదైనా సరే మన వాళ్ళు మనకి ఇయ్యనప్పుడు వేరే వాళ్ళు ఎందుకు ఇస్తారు ఎవరు ఇస్తారు మనకు? ఒక్కసారి ఆలోచించండి. బిగ్ బాస్ టీం వాళ్ళకు నేను ఇదైతే చెప్పగలుగుతా, రిక్వెస్ట్ చేస్తా. ఆల్మోస్ట్ తెలుగు ఉన్న వాళ్ళని బిగ్ బాస్ తీసుకొస్తే చాలా బాగుంటుందేమో ఐ థింక్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఆల్రెడీ తెలుగులో మాట్లాడండి. బిగ్ బాస్ ఎన్నిసార్లు ఇప్పుడు తెలుగులో మాట్లాడండి, మీరు తెలుగులో మాట్లాడాలి అంటారు. తెలుగులో మాట్లాడండి అని బిగ్ బాసే అరుస్తున్నప్పుడు తెలుగు వాళ్ళని ఎందుకు తీసుకోరు? టీం తెలుగు వాళ్ళని ఎందుకు పెట్టుకోరు అని నా ఒపీనియన్. నేను ఈ విషయం అయితే చెప్తాను. ఎందుకు ఇప్పుడు ఇంత కోపం ఇంత మాట్లాడుతున్నా అంటే పిచ్చ కోపం వస్తుంది. నిజంగా పిచ్చ కోపం వచ్చింది. నాకు తెలుసుకున్నప్పుడే, నేను వీడియో రాసుకుంటున్నప్పుడే నాకు కోపం వచ్చింది. కానీ చెప్పడానికి కొంచెం టైం పట్టింది. ఇంట్లో వర్క్ ఉండడం వల్ల ఇంకా ఆ వర్క్ చేసుకోవాలి, ఈ పనులు చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా. వర్క్ ఉండడం వల్ల టైం పట్టింది ఫ్రెండ్స్, అంతేగాని ఏం లేదు. నేను ప్రతిరోజు ఇప్పటి నుంచి వీడియో షెడ్యూల్ పెట్టి పెడితే అవంతకవే వస్తుంటాయేమో. నాకు షెడ్యూల్ పెట్టి పెట్టేద్దామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే షెడ్యూల్ పెట్టి పెట్టినాం అనుకో, ఆ వీడియోలో అవంతకవే వస్తుంటాయి. నేను రోజు చేసే అవసరం లేకుంటుందేమో. అంటే రోజు నేను మళ్ళీ పొద్దులేసి పెట్టడానికి అవసరం లేకుంటుందని నేను అనుకుంటున్నాను. షెడ్యూల్ అయితే ఇప్పటి నుంచి షెడ్యూల్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే. సరే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నాయి. సెకండ్ డే థర్డ్ డే ఎలా జరిగింది మనం
చెప్పాను. ఫస్ట్ డే ఎలా జరిగిందో నేను ఒక వీడియో చేశాను. మీకు నచ్చితే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. తర్వాత సెకండ్ డే థర్డ్ డేలో అయితే ఏం జరగలేదు కాబట్టి ఒకటే వీడియోలో కంప్లీట్ చేసేస్తున్నాను. అందుకోసం నేను చెప్తున్నాను. ఏం జరగలేదంటే గ్రూప్ డిస్కషన్లో హిందీ ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళకు లాంగ్వేజ్ బ్యారియర్స్, లాంగ్వేజ్ మాట్లాడిన వాళ్ళకు బాగా సపోర్ట్ చేశారంట. తెలుగు మాట్లాడుతున్న వాళ్ళనేమో సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తుంటారు. తెలుగు మాట్లాడుతున్న వాళ్ళనేమో వాళ్ళు ఫోన్ చూసుకుంటా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారంట. అదే హిందీ ఇంగ్లీష్ మాట్లాడుతున్న వాళ్ళకేమో ఓకే సరే సరే అని వాళ్ళకు మంచిగా రిసీవ్ చేసుకున్నారంటే. తెలుగు మాట్లాడిన వాళ్ళకు ఎలాంటి ఆపర్చునిటీస్ లేవంటే వాళ్ళని సరే మీరు వెళ్ళండి అని మాట్లాడినట్టు. అదైతే చాలా తప్పు అనిపించింది. మీకు ఎంతమందికి ఆ విషయం తప్పు అనిపించింది? అలా వేరే స్టేట్లో పెట్టుకోవాలి, వేరే దాంట్లో పెట్టుకోవాలి. మన తెలంగాణలో పెట్టుకొని మన వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వకపోవడం ఏంటి? ఇంతకు వరస్ట్గా, నిజంగా వరస్ట్ అనిపించింది. నాకైతే చాలా వరస్ట్ అనిపించింది. ఓకే సరే, బిగ్ బాస్ చాలా ఇబ్బందులు పడ్డారంట. అక్కడ పోయినా మన తెలుగు మాట్లాడుతున్న వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడ్డారంట. అరే ఏంట్రా బాబు ఇలా జరుగుతుంది, తెలుగు అని చెప్పి ఇలా తెలుగు మాట్లాడాలని చెప్పి వీళ్ళేంద్ర బాబు హిందీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. చాలా చాలా అంటే చాలా భయంతో చాలా బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారంట. ఓకే డే 1 గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మరొకసారి ఆ వీడియో మీకు నచ్చుతాను ప్లీజ్ ఆ వీడియో చూడండి. డే 2 అంటే 2-3 రోజు అంటే గ్రూప్ డిస్కషన్స్ చాలా వరస్ట్గా జరిగాయంట. డే 2 రోజు అయితే డిస్కషన్స్ మాత్రం వరస్ట్ జరిగాయి. అంటే ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా నేను చెప్తాను. డిస్కషన్ చాలా వరస్ట్గా జరిగినాయి అంటుంది ఏంది ఈ వీడియో అని మీకు అనిపించచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ డిస్కషన్స్ ఏంటంటే ఓకే వాళ్ళ మీరే తీసుకోండి. డే 3 రోజు అయితే ఇంకా 10 minutes సెల్ఫ్ ఇంట్రడక్షన్ కనుక 10 minutes గ్రూప్ డిస్కషన్సే అయిపోయినాయంట. అదేందో అర్థమే కలదు. ఏంటమ్మా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు పెట్టకండి. మీరు పెట్టి ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ వరకు ఇంత పైసలు చేసుకొని, కొంతమందికి పైసలు లేని సిచ్యువేషన్స్ వాళ్ళు కూడా ఉంటారు. నేను చెప్పగలుగుతా. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి వాళ్ళ ఆపర్చునిటీస్ కోసం వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎంత సపోర్ట్ చేయాలి? మీరే ఒకటి ఇచ్చారు, మీరు ఇచ్చినప్పుడు ఆ దానికి మీరు వాల్యూ ఇవ్వండి అబ్బా. నేను అదే చెప్పగలుగుతా. నేను టీంకే చెప్తున్నాను. లేకపోతే కొంతమంది తెలివిగల వాళ్ళని పెట్టుకోండి, ఇది ఏదని చెప్పండి. ఎందుకు మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడే ఇలాంటి కాన్సెప్ట్స్ పెట్టకండి అని నేను చెప్పగలుగుతా. ఎందుకు నేను ఆ మాట మాట్లాడుతున్నా అంటే మనం ఒకరికి ఆపర్చునిటీ ఇస్తున్నాం, ఒకరిని ఆపర్చునిటీ అంటే ఒక ఆపర్చునిటీ, ఒక జాబ్కైనా దేనికైనా ఒక ఆపర్చునిటీ కావాలంటే అది ఎంత కష్టం ఉంటే వస్తుందో అది అందరికీ తెలుసు. నేను అందుకోసం నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఓకే అది ఏందో అరే సరేలే అన్నట్టు ఉన్నారంట. 10 minutes గ్రూప్ డిస్కషన్. ఒకసారి అయితే లాస్ట్ ఇయర్ 2-3 ఉదయం 3 గంటల వరకు డిస్కషన్ పెట్టిన వాళ్ళు. పొద్దున ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఉదయం 3-4 గంటల వరకు డిస్కషన్ పెట్టిన వాళ్ళు. ఈసారి ఏంది పోండి 10 నిమిషాలకే పోండి, 1/2 అవర్కే పోండి అని అన్నప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారంట. అరే ఏంద్ర బాబు మీరు పిలిచి ఇలా చేస్తున్నారు ఏంటని చాలా చాలా ఇబ్బందులు పడ్డారంట. మీరు ఎవరైనా పోయి ఇలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకొకటి మీకు ఒక విషయం మీకు నచ్చకపోతే చేయకండి. నేను అదొకటి ఎండమాన్షాల్ వాళ్ళు చేయకండి. మీరు అదే కంపెనీ వాళ్ళు అలా చేసినప్పుడు మీరు మంచిగా చేస్తే బాగుంటుందేమో అని నా ఒపీనియన్. నేను ఈ విషయం అయితే నేను పక్క మాట్లాడుతున్నాను. ఓకే ఫస్ట్ డే ఏమో అంటే మ్యారేజ్ అదే రిలేషన్షిప్ అని అంటారు, లివింగ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడిండ్రు. సెకండ్ డేలోనేమో మ్యారేజ్ మనీ ముఖ్యమా మ్యారేజ్ ముఖ్యమా అనే క్వశ్చన్ కూడా అడిగారంట. మనీ ముఖ్యమా మ్యారేజ్ ముఖ్యమా అంటే మీరేమంటారు కామెంట్ చేయండి. మనీ ఉంటే మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా, మనీ లేకుండా మ్యారేజ్ చేసుకుంటే కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఓకే మ్యారేజ్ చేసుకోవచ్చు కాదని నేను చెప్పాను, ఎందుకంటే నేను కూడా మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. మ్యారేజ్ చేసుకోవచ్చు కాదని నేను చెప్పాను. మనం సంపాదించి మన చేతిలో కొంచెం మనీ ఉన్నాయంటేనే ఒక స్టెప్ తీసుకోవాలని నేను 100% చెప్తున్నాను. మన పనులు మనీ లేకపోతే మ్యారేజ్ చేసుకొని చాలా స్ట్రగుల్స్ పడాల్సి వస్తుంది. అదైతే నేను చెప్పగలుగుతాను. సరే గ్రూప్ డిస్కషన్లో టాపిక్స్ చాలా చాలా మాట్లాడారు. అది నేను చెప్పాను మ్యారేజ్ గురించి అయినా. ఇంకొకటి కొంతమంది మీరే డిస్కషన్ చేసుకోండి, మీరే ఏమైనా మాట్లాడుకోండి అని వాళ్ళకే ఇచ్చిందంట. వీళ్ళు ఎలా సోయిదాపినం లాగానే ఉన్నారంట. ఎందుకు అంత సోయిదాపినం లాగా ఉన్నారో నాకు అర్థం కాలే. ఇప్పుడు నాకు డౌట్, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పకండి అబ్బా. ఇంట్రెస్ట్ లేకపోతే మీరు చేయకండి, ఇలాంటి వాళ్ళని చేయకండి. ఒక తెలుగు వాళ్ళు ఆపర్చునిటీస్ కోసం తండ్రాడుతున్నప్పుడు ఆ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఇవ్వాలి కదా. ఎందుకు
ఒక ఆవిడ హిందీ అబురా అని ఒక ఆవిడ హిందీ చాలా మంచిగా మాట్లాడిందంటే, ఇంగ్లీష్ మంచిగా మాట్లాడిందంటే ఆవిడకు చాలా ప్రియారిటీ ఇచ్చిందంట, వేరే వాళ్ళకి అస్సలు ప్రియారిటీ అన్నారంట. అలా చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు చాలా చాలా ఎమోషనల్స్ కూడా అయ్యారంట. అయ్యో ఏంట్రా బాబు ఇలా జరుగుతుంది, మేము తెలుగు అని వస్తే ఇలా తెలుగు మాట్లాడుకుని ఇంగ్లీష్ మాట్లాడడానికి ఆపర్చునిటీస్ ఇస్తారు ఏంది అని వాళ్ళు చాలా చాలా బాధపడ్డారంట. ఇలాంటివి అయితే చేయకపోయింటే బాగుండే అని నా ఒపీనియన్ అనిపిస్తుంది. వామ్మో చూద్దాం ఏం జరుగుతుందో. సరే, తర్వాత ఒక ఆవిడ సయ్యను ఏదో పేరు, ఐ థింక్ నాకు అంత ఐడియా లేదు. ఆవిడ ఆ జడ్జిలకి గట్టిగా మాట్లాడిందంట ఆవిడ సయ్యను. ఎందుకు ఆ గట్టిగా మాట్లాడిందో నేను చెప్తాను. ఎందుకంటే ఆవిడ అంటే నువ్వు 1 hour నా గురించి మాట్లాడేంత నీకు లేదు అంటే జడ్జి మీద గట్టిగా వచ్చిందంట ఆవిడ. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ కూడా జరిగాయంట. గ్రూప్ డిస్కషన్స్ అలానే ఉంటే బాగుంటుంది. ఇంకొకటి, మనం అతిగా మాట్లాడితే కూడా అలా మంచి జరుగుతుంది అంటే అంత సీన్ లేదు, అంత అలా ఏమి ఉండదు. అతిగా మాట్లాడడం కూడా తప్పేమో అనిపిస్తుంది కొన్ని. ఒక నువ్వు కరెక్ట్ పాయింట్ పెట్టి మాట్లాడు, వాళ్ళు 100% నిన్ను తీసుకోకపోతే నేను నిజం చెప్తున్నా, 100% మనం కరెక్ట్ పాయింట్ పెట్టి మాట్లాడ. హరీష్ గారిని ఎలా చేసిన హరీష్ గారు గ్రూప్ డిస్కషన్ లో ఎక్కువగా మాట్లాడే, ఎవరో ఏదో మాట్లాడితే ఒక బాలయ్య డైలాగ్ కొట్టినట్టు మన హరీష్ గారిని తీసుకున్నారుగా, అలాంటి మనం. ఇంకొకటి, మనం తెలుగు బిగ్ బాస్ తెలుగులో ఉన్నప్పుడు మన బిగ్ బాస్ అతను కూడా తెలుగు మాట్లాడండి అంటున్నప్పుడు మన తెలుగు వాళ్ళు తెలుగు ఆపర్చునిటీస్ కోసం, తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడడం కోసం, తెలుగు వాళ్ళు తెలుగులో ఉండడం కోసం, తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడడం కోసం, తెలుగు బిగ్ బాస్ కోసం, తెలుగు వాళ్ళు చూస్తున్నాడం కోసం ఒక్కటైతే చెప్తాను, ప్లీజ్ తెలుగు మాట్లాడే వాళ్ళని టీంని పెట్టుకోండి. తెలుగు మాట్లాడే టీంని అయితే పక్క పెట్టుకోండి అని నేను చెప్తాను. ఓకే, బిగ్ బాస్ మన కన్నడ, తమిళ్, బెంగాలీ, ఇక్కడ నుంచి సీరియల్లోని బెంగాలీ నుంచి, తమిళ్ నుంచి, ఎక్కడి నుంచో కన్నడ నుంచి, అక్కడ నుంచి మన తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వండి అబ్బా. అలా తెలుగు, ఏపీ, టీఎస్, రాయలసీమ వీళ్ళ ముగ్గురు కలిసి వీళ్ళ స్లాంగ్లే వేరు ఉంటాయి చూడండి. అలాంటి వాళ్ళని పిలుచుకొని ఇంకా ఆపర్చునిటీస్ ఇవ్వండి, చాలా బాగుంటుంది. అరే మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలరా, మన తెలుగు వాళ్ళని తీసుకున్నారా అని హ్యాపీగా ఉంటుంది కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్లీజ్ అర్థం చేసుకొని తెలుగు టీం అయితే బిగ్ బాస్ వాళ్ళు నా వీడియో మీరు అయితే చూసే తెలుగు టీంని అయితే బిగ్ బాస్ వాళ్ళు పెట్టుకోవాలని నేనైతే 100% చెప్తాను. ఎందుకంటే తెలుగు టీం లేకపోతే ఏం లాభం, ఆడ వచ్చేదే తెలుగు వాళ్ళు. మీకు ఏం అర్థమవుతుంది? బిగ్ బాస్ కూడా మీరు ఎవరు కరెక్ట్ తెలుగు మాట్లాడిన వాళ్ళు మీకు అర్థమవుతుందా? మీరు తెలుగు మాట్లాడిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారా? అదైతే ప్లీజ్ కమెంట్ చేయండి. నేను ఆ విషయానికి అయితే నేను చెప్తాను. అలానే నేను తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేశానా అని అట్లని మాట్లాడలేను. ఓకే, సపోర్ట్ఫుల్గా కూడా కొంచెం మాట్లాడితే బాగుంటుంది కదా అని నేను ఒకటే చెప్తాను. సరే, తర్వాత బిగ్ బాస్ కొంతమందిని ఇన్స్పిరేషన్ తీసుకొని కొంతమంది పోలీసులు, ఆర్మీ వాళ్ళు వచ్చారంట. ఓకే, ఆర్మీ ప్రవీణ్ అతను వచ్చాడంట. ఇంకా అక్షయ్ అంట ఎవరో ఆయన ఒక పార్టీకి మద్దతుగా మాట్లాడుతుంటాడంట. అతను హిందూయిజం గురించి, ఆ విజయం గురించి కూడా మాట్లాడతాడంట. కొంతమంది అదేంటంటారు ఎల్జిబిటి వాళ్ళ నుంచి కూడా వచ్చారంట. ట్రాన్స్జెండర్ ఒక ఆవిడ వచ్చిందంట, ఖమ్మం కోటేష్, చిట్టి అంట, వీళ్ళు కూడా వచ్చారంట. ఓకే, ఈసారి వాళ్ళు మంచి ఏంటంటారు మంచి టైమింగ్ అంటే మంచి ఆపర్చునిటీస్ అంటే మంచి విషయాల గురించి వీళ్ళు మాట్లాడడం, మంచిగా వీళ్ళు చేయడం అంటే ఓకే, అక్కడ ఉన్న జడ్జెస్ ఒప్పుకున్నారంటే లాస్ట్ టైం కన్నా ఈసారి మీరు మంచిగా మాట్లాడారు, మంచిగా చేసారు, మంచిగా ఉన్నారు ఓకే అని అక్కడ ఉన్న జడ్జెస్ కూడా చెప్పారంట. ఈ ఖమ్మం కోటేష్కి, చిట్టికి వీళ్ళకు మరి చూడాలి ఏమవుతుంది. వీళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వస్తారా, అగ్ని పరీక్షలనే డ్రాప్ అయిపోతారా, ఆ స్టేజ్ మీద పోయినాకనే డ్రాప్ అయిపోతారా చూడాలి. సరే, 170 మెంబర్స్ గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ వచ్చారంటే కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేరు. కొన్ని గ్రూప్ లో చాలా తక్కువ మంది కూడా వచ్చారంట. మన గ్రూప్ థర్డ్ డే రోజు ఇంట్రెస్ట్ లేక కూడా వచ్చలేరంట. ఓకే, వైట్ గోల్డ్ రాక్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. వాళ్ళు ఎప్పుడు పోవాలి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటో నేను చెప్పగలుగుతాను. అండ్ ఇంకా ఓకే కొంతమంది ఆర్మీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ప్రతి గ్రూప్ లో ఆర్మీ వాళ్ళు ఉన్నారంటే ఎక్కువ పోలీస్ వాళ్ళు ఉన్నారంటే అది మన కళ్యాణ్ పడాలని చూసి ఇన్స్పిరేషన్ అయి వచ్చారు, కాదని నేను చెప్పాను. కళ్యాణ్ పడాలకు నెగిటివిటీ కూడా అయింది. అది ఎందుకు నెగిటివిటీ అయిందని చెప్తాను. కళ్యాణ్కి చిన్నప్పటి నుండి ఇండస్ట్రీ అంటే ఇష్టం కాదని నేను ఎవరికైనా ఇండస్ట్రీ అంటే ఇష్టం ఉన్నప్పుడు
మనం మన దేశ సేవ. నాకు ఆర్మీ వాళ్ళంటే చాలా చాలా రెస్పెక్ట్. నేను ఇప్పటికీ వాళ్ళకు రెస్పెక్ట్ ఉంటా. అలా ఇప్పుడు ఏంటంటే మనకు ఒక ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అక్కడైనా జాబ్ చేయండి, ఇక్కడైనా చేయండి. ఇది ఒక ప్యాషన్ ఉంటే మరి మీరు అందులో జాయిన్ అయినాక తర్వాత దేశ సేవ చేయకుండా ఇక్కడ వచ్చి ఈ సెలబ్రిటీ దాంట్లో రావడం వల్లనే మన కళ్యాణ్కి చాలా నెగిటివిటీ వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించుకొని చేయండి. ఓకే, మీరు ఆ జాబ్ని వదిలిపెట్టి మీరు రిజైన్ చేసి రావచ్చు, కాదని కాదు. మీరు జాయిన్ అయ్యే టైంకి మీకే వచ్చింటుంది, మీ తమ్మునికో మీ అన్నకో రాలేకుంటుంది. మీకే వచ్చింటుంది, మీ ఫ్రెండ్కి ఎవరికో రాలేకుంటుంది. అబ్బా నాకు వచ్చింటే బాగుండేదా అని ఒక థింగ్ ఉంటుంది చూడండి. అంతకన్నా వరస్ట్ థింగ్ ఏమి ఉండదు. ఎందుకు నేను ఆ మాట మాట్లాడుతా అంటే, అరే నా ఫ్రెండ్ గారికి వచ్చింది నాకు వచ్చింది అని అప్పుడు ఒకనొక టైంలో సంతోషపడి ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ వాడు కూడా హ్యాపీగా ఉండి ఉంటారు. ఈ రోజు లేదబ్బా నేను బిగ్ బాస్కి వెళ్ళిపోతా, నాకు ఈ దేశ సేవ ఇవన్నీ నాకు వద్దు అని వీళ్ళు అనుకున్నప్పుడు అది వరస్టే కదా. మీకు సెలబ్రిటీ ఇప్పుడు కొంతమంది మళ్ళీ అందుట్లో బిగ్ బాస్ గెలిచినాక మీరు మళ్ళీ వెళ్తారా అంటే వెళ్ళాను అని అనకండి. మళ్ళీ బిగ్ బాస్ అయిపోయినాక మీరు వెళ్ళే ఆపర్చునిటీస్ వస్తే మీరు బిగ్ బాస్ అందులోకి వెళ్ళండి అని నేను మళ్ళీ దేశ సేవ చేయడం కోసం. అంతకన్నా మంచిగా ఉండదు. మనం చనిపోయినప్పుడు మన జెండా మన పైన ఉంటుంది. అంతకన్నా ఇంకా ఏముంటావా, అంతకన్నా ప్రౌడ్ మూమెంట్ ఏముంటుంది అని నా ఒపీనియన్. నిజం చెప్తున్నా, నాకైతే అలాంటి ఆపర్చునిటీస్ వస్తే నేను అది పక్క వెళ్ళిపోదాం అనే ఒక థాట్ అయితే ఉంటుండే ఒకప్పుడు. ఇప్పుడైతే మ్యారేజ్ అయినవన్నీ అయింది కాబట్టి ఇప్పుడు ఆర్బీఐలో అలా ఏం లేదు. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఉదయం లేయడం వల్ల వంట చేయడం వల్ల కొంచెం మామూలు వస్తుంటాయి. అలా నేను చెప్తున్నాను. ఓకే, ఇదే అదే అనుకొని ఉండే వాళ్ళైతే రండి అని నేను చెప్తాను. తర్వాత పోలీసులు కూడా చాలా మంది వచ్చారంట. చాలా మంది పోలీసులు ఓకే ప్యాషన్గా వచ్చారంట. మీకు చూద్దాం. కానీ ఈసారి వాళ్ళు రాకపోవచ్చు, వీళ్ళని తీసుకోకపోవచ్చు అని నా ఒపీనియన్. ఎందుకు వీళ్ళని తీసుకోకపోవచ్చు అని నేను అంటున్నా అంటే, లాస్ట్ టైం మన కళ్యాణ్కి చాలా నెగిటివిటీ వచ్చింది కదా, అలా తీసుకోకపోవచ్చు. జై జవాన్కి ఇచ్చారు, కిసాన్కి ఇచ్చారు అని కూడా చాలా గొడవలు అయినాయి కదా. అలాంటిది జరగకపోవచ్చు ఈసారి. ప్రవీణ్ ఆర్మీ వాళ్ళని వీళ్ళని తీసుకోకపోవచ్చు అని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. తర్వాత చాలా ఇంకొకటి నేను చెప్పాను, ఎవరెవరు ఎల్జిబిటీ నుంచి వచ్చారంట. ఒక ట్రాన్స్జెండర్ వచ్చారంట, చిట్టి అంట, ఖమ్మం కోటేసి వచ్చారంట, యూకే నుంచి ప్యారిస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారంట. యూకే ప్యారిస్ అమ్మ దేవుడా, ఒక ఇద్దరు కపుల్స్ అంటే డాన్స్ మాత్రం కొట్టినంట. వాళ్ళు కూడా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటో తెలియదు, కపుల్స్ లాగా డాన్స్ చేశారంట, సూపర్ డాన్స్ చేశారంట. వాళ్ళు కూడా ఒక ఆపర్చునిటీ వాళ్ళు ఫైనల్లకు అంటే అగ్ని పరీక్ష స్టేజ్ పైన వరకు అయితే రావచ్చేమో, ఐ థింక్ నా ఒపీనియన్ అనిపిస్తుంది. జడ్జెస్ కూడా 170 మెంబర్స్లో వాళ్ళకి కావాల్సిన 50 మెంబర్స్లో వాళ్ళు బిగ్ బాస్లో తీసుకోవాలి. మహా అంటే 7 నుంచి 10 లోపల, అంతే. అంతకు మించి ఎవరిని తీసుకోవద్దు. ఇంకొకటి గోల్డ్ డ్రాప్ వాళ్ళు లెవెల్ 4 వీళ్ళని తీసుకుంటారు. వైట్ గోల్డ్ వాళ్ళు గోల్డ్ డ్రాప్ వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో మీరు చూసి అర్థమవుతుంది. వైట్ గోల్డ్ వాళ్ళ పరిస్థితి ఏంది, గోల్డ్ డ్రాప్ వాళ్ళ పరిస్థితి ఏందో కూడా నేను చెప్పగలుగుతాను. తర్వాత చాలా మంది టీవీ సీరియల్ వాళ్ళు వచ్చారంట, యాక్టర్స్ వచ్చారంట, అదేంటంటారు ప్రొడక్షన్ వాళ్ళు వచ్చారంట, డైరెక్టర్స్ వచ్చారంట, చాలా మంది వచ్చారంట. డైరెక్టర్స్ ప్రొడక్షన్ అని అంటుంది ఇవిడ ఏంటి అని అనుకుంటున్నారా? చిన్న చిన్న డైరెక్టర్స్ ఇప్పుడు సినిమా స్టార్ట్ చేసి ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేస్తున్న డైరెక్టర్స్ ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు కూడా వచ్చారంట. నిజంగా మీకు వాళ్ళు అందరూ మీకు అంటే సరే ఏమవుతుంది ఏందో తెలుసుకోవాలంటే ఇంకా నా ఛానల్ని చూసుకుంటూ ఉండండి. ఇంకా మంచి మంచి విషయాలు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మంచి విషయాలు నేను ఇంకా చెప్పడానికి ట్రై చేశాను. మంచి వీడియోస్ కూడా నేను తీయడానికి ట్రై చేశాను. నిజంగా ఫ్రెండ్స్, మీకు వీడియోస్ కానీ నీకు నచ్చిగానా ఇంకా మంచి సపోర్ట్గా మాట్లాడాలి, మీకు ఇంకా చేయాలి అని అంటే ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. నా వాయిస్ చూడండి, నా ఫేస్ నుంచి మీరు ఓకే ఇప్పుడు ఫేస్ పెడతలేదు కదా అని మీరు అస్సలు అనుకోకండి. ఫేస్ కన్నా వాయిస్ ముఖ్యం కదా, మనం వినడం ముఖ్యం కదా. వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి అని అనడం లేదు కదా అని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కూడా మీరు కమెంట్ చేశారు. ఇలా
హిందీ మాట్లాడడం కరెక్టా తప్ప కూడా మీరు కామెంట్ చేయండి. మన తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వకుండా హిందీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి ఎక్కువ సపోర్టబుల్గా ఉండడం మీకు కరెక్ట్ అనిపించిందా మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఇంకా మంచి వీడియోస్ కావాలంటే ఇంకా మీరు 2 ఛానల్స్లో పెడుతున్నాను. ఇంకా మంచి మంచి ఛానల్స్లో వీడియోస్ కావాలంటే నా ఛానల్ని మీరు మొత్తం కంటిన్యూట్గా చూస్తే బిగ్ బాస్ 9 నుంచి ఇప్పటివరకు మీరు కంటిన్యూస్గా చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది ఏం చెప్తున్నా ఏంటి ఏమేమి మాట్లాడుతున్నా అవన్నీ మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. నిజంగా ఫ్రెండ్స్ మీకు ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను, ఒక లైక్ ఇచ్చుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇంకా ఏ విషయాలు మీకు క్లారిటీ కావాలి, ఇంకా అగ్ని పరీక్ష గురించి ఏమైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేను చెప్తాను ఇది ఏంటి, ఈ ప్రాసెస్ ఏంటి, ఇంకేంటి అని నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మొత్తం ప్రాసెస్ గురించి అయితే పక్కా మాట్లాడుకున్నాం. ప్రాసెస్ ఏం జరుగుతుంది, ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏమేమి జరిగింది, జడ్జెస్ వాళ్ళేనా ఇంకెవరన్నా అన్న చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీ చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చుతాయని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.